హోండా సిటీ ఎస్ఎంటీ డీజిల్ వెహికల్. సో 1,04,000 తిరిగింది, 7 lakhs చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. సో అందరూ అనుకుంటారు 1 lakh తిరిగింది కదా ఇంకేముంటుంది వెహికల్లో. మినిమం 2.5 నుంచి 3 lakhs కిలోమీటర్స్ తిరుగుతాయండి వెహికల్స్. సో 1 lakh అంటే చాలా తక్కువ అన్నట్టే. సో ఓన్లీ 30% 30-40% వెహికల్ యూజ్ చేసినట్టు అంతే. ఇంకా మనం 60% యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ తర్వాత మనము ఏమంటారు ఇంజన్ వర్క్ చేసుకొని మళ్ళీ నడిపించుకోవచ్చు, అదేముండదు. బట్ చెప్తున్నాను, నార్మల్గా కంపెనీ నుంచి అయితే మనం 2.5 నుంచి 3 lakhs కిలోమీటర్స్ వరకు తిరగచ్చు. సో డీజిల్ వెహికల్ ఇది, ఎస్ఎంటీ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో మన దగ్గర అయితే మెరూన్ కలర్స్లో డీజిల్ వెహికల్స్ హోండా సిటీ చాలా ఉన్నాయి. సో 3-4 వెహికల్స్ ఉన్నాయి. విత్ సన్ రూఫ్ ఉంది, వితౌట్ సన్ రూఫ్ ఉంది, బేసిక్ మోడల్ ఉంది, మిడిల్ వేరియంట్ ఉంది, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో చూడొచ్చు, దీంట్లో అయితే మైలేజ్ కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది వెహికల్. సో పర్టికులర్ ఈ వెహికల్ చూసుకున్నైతే టైర్స్, ఫ్రంట్ టైర్స్ అయితే కొంచెం నార్మల్ ఉన్నాయి, బ్యాక్ టైర్స్ అయితే కొత్తగా ఉన్నాయి. అండ్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ బాగుందండి. ఇంకా వెహికల్ అయితే మంచిగా ఉందండి, ఇది వచ్చి చూడొచ్చు, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి హోండా సిటీ 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. 75,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, విఎంటీ ఇది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీటర్ మ్యూజిక్ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐసోబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకి సీట్లో మనకి మైలేజ్ కూడా బాగానే ఉంటుంది పెట్రోల్ వెహికల్ అయినా. సో అరౌండ్ 5 lakh బడ్జెట్లో మనకి 5 to 5.5 బడ్జెట్లో హోండా సిటీ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొద్దిగా హెడ్ ల్యాంప్స్ డల్ ఉన్నాయి. అండ్ టైర్స్ అయితే మంచిగా ఉన్నాయండి, ఎక్స్టీరియర్ కూడా ఓకే, వెహికల్ అయితే ఓకే ఉంది. ఒకసారి చూడండి, వైట్ కలర్లో కావాలనుకున్న వాళ్ళకి హోండా సిటీ వచ్చి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ ఈటియోస్ అండి, విఎక్స్ డీజిల్ ఇది. 86,000 కిలోమీటర్ తిరిగింది, 680 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీనిలో విఎక్స్డి అంటే దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీటర్ మ్యూజిక్ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐసోబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అలవెల్స్ మాత్రం లేవు. బట్ ఈటీఎస్ కొంచెం డిమాండ్లో ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్, జెన్యూన్ రీడింగ్ ఇది. రీడింగ్ కూడా జెన్యూన్ ఉంది, ఎందుకంటే నిన్న వేరే కస్టమర్తో మాట్లాడానమాట. సో ప్రైస్ మాత్రం కొంచెం 680 చెప్తున్నాడు, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ వచ్చి ఇప్పుడు ఈ 680 అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. వెహికల్ వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే మనకి ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి, 100% తక్కువనే ఉంటుంది. సో వెహికల్ చూడండి, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్. నా నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 9394601112. సో ఇప్పటివరకు మనం సెడాన్ వెహికల్ చూసాము. ఇప్పుడు మనము కొన్ని ఎస్యూవీస్, ఎంయూవీస్ ఈ వెహికల్స్ చూద్దాము. సో ఇప్పుడు మనం చూసేది స్కార్పియో విఎల్ఎక్స్ 2009 మోడల్ ఇది. సో తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇక దీంట్లో అయితే మినిమం ఫీచర్స్ మనకు అన్ని అందరికి తెలుసు, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ స్కార్పియో విఎల్ఎక్స్ ఇది వచ్చి 2009 మోడల్ 4 చేంజ్ చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్స్ ఏంటంటే వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని నెగోషియేట్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్లో రావచ్చు. సో 9 మోడల్ కదా, అప్పుడే అయిపోయింది ఫిట్నెస్ మళ్ళీ చేయించి ఉంటారు, 5 years ఫిట్నెస్ ఉంటుంది. సో దీంట్లో అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఇక ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మోడల్స్లో మాత్రం మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఇస్తారు. సో 2009 స్కార్పియో అండి, 4 lakh బడ్జెట్లో ఉంది. సో మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు కూడా ట్రై చేయొచ్చు. మీరు వచ్చి రండి, చూడండి, చూసిన తర్వాత వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కస్టమర్తో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్స్ మనం చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవడం బెటర్. నెక్స్ట్ మనం చూసే 2018 మోడల్ XUV500 W8 అండి. ఇది 58,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 15,75,000 ఉంది. సో చూడవచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డీజిల్ వెహికల్, 18 మోడల్ అండ్ W8. సో దీంట్లో కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది, దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఫీచర్స్ లైక్ విత్ ఎయిర్ బ్యాగ్స్, విత్ ఏబిఎస్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ కస్టమర్ ఎవరైతే యూజ్ చేస్తారో వెహికల్ అయితే నీట్గా యూజ్ చేస్తారో. కలర్ కూడా మంచి కలర్ ఇది. సో లోపల ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుంది. టైర్స్ కూడా మనకి దగ్గర 50 to 70% ఉన్నాయి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది. సో నెక్స్ట్ మనం చూసేది నెక్సాన్ అండి. నెక్సాన్ వెహికల్ ఇది వచ్చేసి మనకి 2018 మోడల్ నెక్సాన్ XZA అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్, 76,000 తిరిగింది, 8,30,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే మీరు చూస్తున్నారు కదా, కలర్ డిఫరెంట్ కలర్, బ్లూ కలర్ ఉంది. సో దీనికి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐసోబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఆటోమేటిక్ మైలేజ్ కూడా, అంటే డీజిల్ వెహికల్స్ కాబట్టి
మీకు మైలేజ్ కూడా డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. వెహికల్ అయితే నెక్సాన్, ఇప్పుడు టాటాలో ఎక్కువ నడిచేది టియాగో, నెక్సాన్ అన్ని 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్స్. సో వెహికల్ అయితే నీట్గా ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో చూడండి, చూసుకొని వెహికల్ చూడండి, రండి. వచ్చిన తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టీరియర్ మంచిగా ఉందండి. లైట్ మాత్రం లైట్ డల్ ఉన్నాయి. మిగతా ఒకసారి టెఫ్లాన్ చేసుకుంటే మాత్రం నీట్గా కనిపిస్తుంది అనుకుంటాను. టైర్లు అయితే మనకి 60 to 70% ఉంది. ఇంటీరియర్ అయితే బాగుందండి. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఇప్పుడు చూసేది మనం వచ్చేసి 2019 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ 68,000 కిలోమీటర్ డ్రివెన్. ప్రైస్ వచ్చేసి 15 lakhs చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. 2019 క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 68,000 డ్రివెన్, 15 lakhs నెగోషియబుల్. నాకు తెలిసి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది, ఎందుకంటే విత్ సన్ రూఫ్ కూడా ఉంది. దీంట్లో అయితే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంది. సో టాప్ అండ్ మోడల్ ఉంటుంది, నాకు తెలిసి ఎస్ఎక్స్ ప్లస్ ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉందండి వెహికల్. ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి దగ్గర ఒక 70 to 80% ఉంది. సో వెహికల్ అయితే మీరు ఫిజికల్గా చూస్తే మాత్రం నచ్చేస్తారు. వెహికల్ అట్లా ఉంది. ఎక్స్టీరియర్ అయితే నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ ఎవరైతే. అండ్ 68,000 తిరిగింది కాబట్టి బాగుంది వెహికల్. అండ్ 19 మోడల్, మళ్ళీ దాంట్లో ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్, 15 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి ఫర్దర్గా ఇంకా నెగోషియేట్ చేయాలి, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్, నా పేరు శ్రీనివాస్, నా నంబర్ 9394601112, ఆ నెంబర్ ఫోన్ చేయండి, రండి చూడొచ్చు. ఇది కూడా క్రెటా అండి. క్రెటా 2018 పెట్రోల్ వెహికల్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది 50,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 12 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఓన్లీ ఇది ఎస్ఎక్స్ ప్లస్, ఇది ఎక్సెస్ ప్లస్ కాబట్టి దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అన్నీ ఉంటాయి. దీని గురించి ఫీచర్స్ అయితే అందరికి తెలుసు కాబట్టి ఈ పర్టికులర్ ఈ వెహికల్ ఈ కస్టమర్ యూజ్ చేసిన ఎట్లా ఉందని చూస్తే మాత్రం వెహికల్ మాత్రం అవుట్లుక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అంటే ఎక్స్టీరియర్ చాలా బాగుంది వెహికల్, అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే నీట్గా ఉందండి. కొద్దిగా వెహికల్ ఏంటంటే పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. అండ్ ప్రైస్ కూడా మనకు 12 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వచ్చి వెహికల్ చూసి టెస్ట్ డ్రైవ్ చేసి కస్టమర్ ఎవరైతే ఇక్కడ పార్క్ చేస్తారో వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటే ప్రైస్ అనేది మనకి ఎంతవరకు వస్తుందని తెలుస్తుంది అనమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ మనం చూసేది బ్రీజా 2018 మోడల్ డీజిల్ ZDI ఆటోమేటిక్ అండి. ఇది కూడా డీజిల్ ఆటోమేటిక్, 76,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. చాలామంది మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆటోమేటిక్ చూస్తుంటారు. సో దాంట్లో బ్రీజాలో ఉంది సో మన దగ్గర. సో వెహికల్ అయితే మీకు చెప్పొచ్చు ZDI ఇది. ZDI కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ 2 ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అలై వీల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని గురించి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్లో అయితే చిన్న టచ్అప్స్ ఉన్నాయి. వెహికల్ అయితే నీట్గానే ఉంది, అక్కడక్కడ మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సో డీజిల్ వెహికల్స్ కాబట్టి ఆటోమేటిక్ కాబట్టి కొద్దిగా సీట్లో తిరుగుతారు కాబట్టి చిన్న టచ్అప్స్ ఉన్నాయి. అదొకటి ఉంది. టైర్లు నార్మల్ ఉన్నాయండి, ఒక 50 to 60% ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు అయితే, బ్యాక్ టైర్లు అయితే కొత్తగా ఉన్నట్టున్నాయి. పర్టికులర్గా అయితే ఈ వెహికల్ ఎలా ఉంది. సో దీని గురించి మరి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను నెంబర్ ఫోన్ చేయండి, వచ్చి ఫోన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి.